సరే, నేరుగా ఈ కథనంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, కటిక చీకటి, అర్ధరాత్రి సమయం, ఎక్కడో అడవి మధ్యలో ఉన్న ఒక ఒంటరి ఇల్లు. ఆ ఇంటి తలుపును ఎవరో రక్తం కారుతున్న చేతులతో ప్రాణభయంతో గట్టిగా బాదుతున్నారు. అసలా సీన్ తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. లోపల ఉన్న మహిళలు వణికిపోతూ తలుపు తీసి చూసేసరికి గుమ్మ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని గొంతులోంచి రక్తం ధారగా కారుతోంది. ఆ రక్తాన్ని ఒక చేత్తో అదిమి పట్టుకుని, కాపాడండి, దిస్మల్ క్రీక్ అని అతి కష్టం మీద గొణిగి వాళ్ల కళ్ళెదుటే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రాత్రి అక్కడున్న వాళ్లకి ఇది ఎంత భయంకరమైన అనుభవమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తి అప్పటికే తీవ్రంగా గాయపడిన తన స్నేహితుడితో కలిసి రక్తం మరకలతో నిండిన ఒక ట్రక్కును ఏకంగా 6 కిలోమీటర్ల దూరం నడుపుకుంటూ ఆ మారుమూల ఇంటిని చేరుకున్నాడు. నిజంగా ఇది నమ్మశక్యం కాని ఒక అద్భుతం. అసలక్కడ ఏం జరిగింది? ప్రశాంతంగా సాగాల్సిన క్యాంపింగ్ ఇలా చావు అంచుల దాకా ఎందుకు వెళ్ళింది? ఒకసారి మనం 2006 మే 6వ తేదీ మధ్యాహ్నం అపలాచియన్ పర్వతాల వద్దకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన ఆ ఇద్దరు స్నేహితుల కళ్లతో ఆ రోజు జరిగిన ఆ నైట్మేర్ని చూద్దాం. మొదటి భాగం, అగంతకుడితో పరిచయం. ఇక్కడ క్యాంపస్ స్కాట్ అడవిలో ఒంటరిగా ఉన్న రికీ అనే ఒక హైకర్ను మొదటిసారి కలుస్తాడు. స్కాట్ ఎంతో మంచివాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. పాపం ఆకలితో ఉన్నాడేమో అని ఏమాత్రం ఆలోచించకుండా తన దగ్గరున్న చాక్లెట్ను ఆ కొత్త వ్యక్తికి ఇచ్చాడు. అంతేకాదు, తన స్నేహితుడు షాన్ ఉన్న తమ క్యాంప్ దగ్గరికి రమ్మని, అందరం కలిసి భోజనం చేద్దామని ఎంతో నమ్మకంతో ఆహ్వానించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఇద్దరు స్నేహితుల ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. స్కాట్ ఆగంతకుడిని గుడ్డిగా నమ్మేసి పిలిస్తే, షాన్కి మాత్రం అతన్ని చూడగానే ఎక్కడో తేడా కొట్టింది. అందుకే రికీ రాగానే షాన్ ఒక కట్టె పట్టుకుని చాలా సీరియస్గా నిలదీశాడు. అక్కడే ఆ క్యాంపులో ఒక తెలియని టెన్షన్ మొదలైంది. రెండవ భాగం, క్యాంప్ ఫైర్ వద్ద ఉద్రిక్తత. ఇది ఆ రాత్రి జరిగిన అత్యంత భయంకరమైన నిశ్శబ్దానికి నాంది. క్యాంప్ ఫైర్ దగ్గర సీన్ ఒక్కసారి ఊహించుకోండి. కాస్త వాతావరణాన్ని కూల్ చేద్దామని స్కాట్ తన బండిలో పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టాడు. షాన్ సైలెంట్గా వంట చేస్తున్నాడు. కానీ ఆ అగంతకుడు రికీ మాత్రం అత్యంత నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ లౌడ్ మ్యూజిక్ రికీ లోపల ఎంతటి అగ్నిపర్వతాన్ని బద్దలు చేస్తుందో ఆ క్షణంలో స్కాట్, షాన్లకు అస్సలు తెలీదు. ఆ సాయంత్రం ఒక నరకంలా గడిచింది. చీకటి పడే కొద్దీ ఆ సైలెన్స్ ఎంతో ఇబ్బందికరంగా మారింది. అదే భయంకరమైన మౌనం మధ్య వాళ్లు భోజనం ముగించారు. చివరకు రాత్రి 8 గంటల సమయంలో ఆ అగంతకుడు తాను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. అప్పటికి గాని ఆ స్నేహితులు ఊపిరి పీల్చుకోలేదు. కాని మూడవ భాగం, ఊహించని దాడి. అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా భీభత్సంగా మారిన క్షణం. గుడ్ బై చెప్పి వెళ్తున్న రికీ కరెక్ట్గా 10 అడుగులు వేశాడో లేదో అంతే, అకస్మాత్తుగా వెనక్కి తిరిగి కనీస వార్నింగ్ కూడా లేకుండా తన చేతిలో ఉన్న తుపాకీతో కాల్చేశాడు. రెప్పపాటు వ్యవధిలో షాన్ తల, గుండెల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే అంతా ఘోరం జరిగిపోయింది. కళ్ళెదుటే స్నేహితుడు రక్తపు మడుగులో పడిపోవడం చూసి స్కాట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. భయంతో గడ్డగట్టుకుపోయినవాడు తేరుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తాడు. కాని ఆ సైకో వదల్లేదు. పారిపోతున్న స్కాట్ను వెనకనుంచి కల్చాడు. ఒక బుల్లెట్ నేరుగా స్కాట్ గొంతును చీల్చుకుంటూ బయటకొచ్చింది. ఇది వింటే మనకు అడ్రెనలిన్ రష్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. తూట్లు పడిన శరీరాలతో స్కాట్ గొంతులో కారుతున్న రక్తాన్ని పట్టుకుని రోడ్డువైపు పరిగెడితే, అప్పటికే బుల్లెట్ గాయాలతో ఉన్న షాన్ కేవలం ప్రాణాపాయమిచ్చిన ఊపుతో ట్రక్ వద్దకు చేరుకున్నాడు. వెంటనే బండి స్టార్ట్ చేసి స్కాట్ను ఎక్కించుకుని ఆ మృత్యువోడి నుండి ప్రాణాలతో అద్భుతంగా తప్పించుకున్నారు. నాల్గవ భాగం, హంతకుడి రహస్యం. పోలీసుల రాకతో కంగారుపడి పారిపోతూ ఆ హంతకుడు ట్రక్ ప్రమాదానికి గురయ్యాడు. అసలు వాడి వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాడి మైండ్ సెట్టే ఎంత వికృతంగా ఉంటుందంటే దీన్నే ఎకో ఎక్స్ట్రీమిజం అంటారు. స్కాట్ పెద్దగా మ్యూజిక్ పెట్టడం వల్ల అడవికి, ప్రకృతికి హాని కలుగుతోందని, అలా సౌండ్ చేసే వాళ్లని చంపేయడం ద్వారా తాను ప్రకృతిని రక్షిస్తున్నానని వాడు బలంగా నమ్మాడు. హత్యలు చేయడానికి వాడెంచుకున్న పిచ్చి కారణమిది. ఇక్కడసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక మామూలు హైకర్లా పరిచయమైన ఆ రికీ ఎవరో కాదు. వాడి అసలు పేరు ర్యాండిల్ స్మిత్. వాడు దాదాపు 20 ఏళ్ల క్రితమే చనిపోయాడని అందరూ అనుకున్నారు.
కాని వాడు బ్రతికే ఉండి పేరు మార్చుకుని అడవుల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్. వాడి క్యాంపు దగ్గర పోలీసులకు దొరికిన వస్తువుల లిస్టు వింటేనే ఎవ్వరికైనా భయమేస్తుంది. 30 రకాల క్రూరమైన కత్తులు, పోలీసుల కదలికలు పసిగట్టే స్కానర్, నెక్స్ట్ ఎవర్ని చంపాలో మార్క్ చేసుకున్న మ్యాప్, వింతైన మంత్రాల టేప్ రికార్డర్లు, అన్నిటికీ మించి వాడు ఇంతకుముందు చంపేసిన మనుషుల, చిన్న పిల్లల బట్టలక్కడ దొరికాయి. ఆ 2 స్నేహితులు ఎంతటి రాక్షసుడి బారి నుండి బయటపడ్డారో ఆలోచించండి. దురదృష్టవశాత్తు ఆ హంతకుడి రహస్యాలన్నీ వాడితో పాటే మట్టి కలిసిపోయాయి. తప్పించుకునే క్రమంలో జరిగిన ట్రక్ ప్రమాదంలో వాడి తలకి గట్టిగా దెబ్బ తగిలి పోలీసుల కస్టడీలో ఉన్న 5వ రోజే చచ్చిపోయాడు. ఆ మ్యాప్లో ఉన్న ప్రదేశాల గురించి, మిగతా హత్యల గురించి వాడు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. చివరి భాగం, అడవిలో ప్రాణాలతో బయటపడటం. ఇది నిజంగా ఒక అద్భుత పోరాటం. ప్రాణాలు పోయే పరిస్థితికి వెళ్లిన స్కాట్, షాన్ ఇద్దరూ కూడా ఆశ్చర్యకరంగా పూర్తిగా కోలుకున్నారు. ఇది నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం ఏంటంటే, వాళ్లకి ప్రకృతి పట్ల, క్యాంపింగ్ పట్ల ఉన్న ఇష్టాన్ని ఆ రాక్షసుడు చంపేయలేడు అని నిరూపిస్తూ వాళ్లు ఇప్పటికీ అదే డిస్మల్ క్రీక్ దగ్గర క్యాంపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది కదా నిజమైన సంకల్ప బలమంటే. ఈ సంఘటన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ చివర్లో మనకొక లోతైన ప్రశ్న మిగిలిపోతోంది. ఊహించని చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన తర్వాత ఆ దట్టమైన చీకటి అడవి మళ్లీ ఎప్పటికైనా సురక్షితంగా అనిపిస్తుందా? పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అడవి నీడల్లో దాగిన భయాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయేమో కదా? మీరేమంటారు?